ఓర్వకలలో 10,000 కోట్లతో నిర్మిస్తున్న పారిశ్రామిక వాడకు పైప్ లైన్ నిర్మాణాన్ని గార్గేపురం గ్రామంలో కమ్యూనిస్టులు అడ్డుకున్నారు. పైప్ లైన్ నిర్మించడం కోసం అటు 8 అడుగుల లోతు కాలువను తవ్వుతున్నారు. ఈ క్రమంలో కాలువ నిర్మాణం ఇరుకైన పాత బస్టాండ్ నుంచి సాగుతోంది. దీంతో స్థానిక కమ్యూనిస్టు నాయకులు టీడీపీ, వైసీపీ పార్టీల సహకారంతో అడ్డుకున్నారు. ప్లాన్ను నిలిపివేయాలని, వేరే మార్గం నుంచి నిర్మించాలని కోరారు. సౌజన్యంగా మున్సిపల్ నుంచి ఓరకలు పోయేటువంటి ఇండస్ట్రీలు సంబంధించినటువంటిది పరిశ్రమల కోసం, పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాల కోసం ప్రజల్ని బలి చేసి ఈరోజు నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ సంబంధించినటువంటిది బస్టాండ్లో అది ఇప్పటికే ఉన్నటువంటి రోడ్డు 16 అడుగుల రోడ్డు ఉంది. కానీ పైప్ లైన్ సంబంధించినటువంటిది 8 అడుగులు విస్తీర్ణ వెడల్పుతో ఈ పైప్ లైన్ పోవడం వల్ల 7 అడుగులు లోతు తీసి ఈ నడి బజార్ల సమయమైనటువంటి టౌన్లో మున్సిపాలిటీలో పోవడం వల్ల టౌన్లో ఉన్నటువంటి షాపులకు, గృహాలకు సంబంధించినటువంటిది విద్యుత్ తీగలు కట్ అవుతాయి, పైప్ లైన్లు కట్ అవుతాయి, తీవ్రంగా ప్రజలు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ఈ పైప్ లైన్ ఎప్పుడైనా డ్యామేజ్ జరిగితే టౌన్లో సంబంధించినటువంటి నీటి మునిగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రమాదం నుంచి ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత పాలకుల పైన ఉంది. అందుకనే స్థానికంగా ఎమ్మెల్యే వెంటనే జోక్యం చేసుకొని ఈ పైప్ లైన్ ని వెంటనే నివారించకపోతే రాజకీయ పార్టీలకు అతీతంగా టౌన్ ప్రజలు ఆందోళన కార్యక్రమం చేపడతారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ పనులు వెంటనే నిలిపేయాలని చెప్పి సిపిఎం పార్టీ పైప్ లైన్ సమయమైనటువంటిది ఊరు బయట పోవడానికి అనేక మార్గం ఉంది. కాబట్టి అటువంటిది వదిలిపెట్టుకొని ఈరోజు ప్రజలకు నష్టం కలిగించేటువంటి విధానాన్ని ఈరోజు ఈ పైప్ లైన్ తీసుకుపోవడం అనేటువంటి దీన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా. ఈరోజు అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు టౌన్లో ఉన్నటువంటి షాప్ యజమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ప్రజలకు నష్టం జరగకుండా వెంటనే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పైప్ లైన్ ని తీసుకెళ్లాలని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం. నంద్యాల ఎంపీ తెలుగుదేశం పార్టీ మరి అసెంబ్లీలో కానీ, మున్సిపాలిటీలో కానీ, పార్లమెంట్ లో కానీ తీర్మానం చేస్తే అయిపోతుంది. మరి అధికార పార్టీ వాళ్ళు దయచేసి ఈ నందికొట్కూరు పట్టణ అభివృద్ధి కోసం మీరు అభివృద్ధి చేయాలా. మరి ఈ రోజు స్థానిక నందికొట్కూరులో రోడ్లు 2 కోట్లు పెట్టి రోడ్లు వేసినారు. అదేవిధంగా ట్రాఫిక్ అంతరం అని చెప్పి కేవల్ రెడ్డి గారు షాపులకు పొడగొట్టారు. ఇంతవరకు కూడా షాప్ యజమానులకు లక్షపరం ఇవ్వలేదు. హైకోర్టులో షాప్ యజమానులు లక్షపరం అని చెప్పి పిటిషన్ చేశారు. ఇది కోర్టులో ఉంది. కలెక్టర్ గారు కూడా ఈ నగరమట్టంలో పైప్ లైన్ తీసుకోవడానికి కూడా అనుమతి లేదు. ఈ పైప్ లైన్ తీసుకోవడం వల్ల ఈ యొక్క నగరపు ప్రజలకు త్రాగునీరు, విద్యుత్, ట్రాఫిక్ అంతరంగా కలుగుతుంది. ఇప్పటికే నగరకూరు అభివృద్ధికి దోచుకోలేదు. ఏం అభివృద్ధికి వ్యతిరేకం కాదు, స్టీల్ ప్లాంట్ వ్యతిరేకం కాదు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, నంద్యాలపాటి ఎంపీ గారు, వైఎస్ రాజశేఖర్ గారు, వైరెడ్డి రెడ్డి గారు, మాండాస్ రెడ్డి గారు, మాండలి లింగారెడ్డి గారు, జయశ్రీ గారు, చైర్మన్ సురెడ్డి గారు దయచేసి ఈ పైప్ లైన్ ఈ పట్టణంలో పోకుండా ప్రజలు కాపాడాలని చెప్పి సిపిఐ పార్టీగా, జేఏసీగా డిమాండ్ ఇస్తున్నాం.